మెడికల్ మాఫియాపై ఏపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు కొన్ని కీలకమైన విషయాలు గుర్తించారు. మందుల దుకాణాల పేరుతో పెద్ద దందా నడుస్తుంది. దీంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్స్, పోలీస్, మెడికల్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ గరుడ కోసం మొత్తం 100 టీంలు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీలో నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ తరహాలో వాడేందుకు కొన్ని రకాల టాబ్లెట్లు, ఇంజెక్షన్లను మెడికల్ షాపుల నుంచి యువత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారంతో అధికారులు మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లో మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీలో కీలక విషయాలు గుర్తించారు అధికారులు. చాలా చోట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపై ఇలా అనుమతులు లేకుండా విక్రయిస్తే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని సూచించారు. శాంపిల్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎనారెక్స్ డ్రగ్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో అమ్మకూడదని, కొన్ని చోట్ల అనాధికారికంగా న్యూ డ్రగ్స్ ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు తెలిపారు. షాపుల్లోని మెడిసిన్ కు సంబంధించిన డేటా మెయింటైన్ చేయట్లేదని అధికారులు తెలిపారు. డ్రగ్స్ వల్ల యువత చాలా నష్టపోతున్నారు. దాన్ని అబ్యూజ్ చేయడం వల్ల, మిస్యూజ్ చేయడం వల్ల ఎవరైనా సరే ఈ 41 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం వాటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మెడికల్ షాపులకు అనుమతులు లేనట్లు గుర్తించారు. కొన్ని చోట్ల లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మాత్రం మరొకరిది అన్నట్టు ఉంది పరిస్థితి. మెడికల్ షాప్లో బి ఫార్మసీ పూర్తి చేసిన వారు లేక, చాలా వరకు సంబంధిత కోర్సు చేసిన వారి సర్టిఫికేట్స్ అద్దెకు తెచ్చుకొని లైసెన్స్ తీసుకొని మరీ మెడికల్ వ్యాపారం చేస్తున్నారు. వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి రోగులకు అవసరం లేకున్నా ఆయా మందులను అంటగడుతున్నారు. 1-2 రకాల మందులతో నయమయ్యే రోగానికి కూడా 5-6 రకాల కంపెనీల మందులను రాసి కమిషన్ల రూపంలో వైద్యులు తమ జేబులు నింపుకుంటూ ప్రజలను ముంచుతున్నారు. దీంతో పలు షాపులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇలా మెడికల్ మాఫియాపై కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.